ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. వైకుంఠ ఏకాదశికి ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో, మనకి వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు టీటీడీ దేవస్థానం వారైతే ఆల్మోస్ట్‌గా రిలీజ్ చేయడం, అదేవిధంగా చాలామంది మన శ్రీవారి భక్తులైతే బుక్ చేసుకోవడం కూడా జరిగిందండి. ఇందులో కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. అకామిడేషన్ అన్నది టీటీడీ దేవస్థానం వారు ఆన్‌లైన్‌లో ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడుగుతున్నారండి. మనకి సాధారణంగా మొదటి 3 రోజులకు సంవత్సరం బట్టి లక్కీ డిప్‌లు ఎవరైతే మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో, మీరు తిరుమల కొండపైన సీఆర్ఓపి దగ్గర ఆఫ్‌లైన్‌లో అకామిడేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. మనకి అక్కడ రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా శ్రీవారికి సంబంధించిన రూ. 10,000 దర్శన టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో, వీళ్ళకైతే అదే రోజున స్వామివారి యొక్క దర్శనం ప్లస్ అకామిడేషన్ కూడా టీటీడీ దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సింగిల్‌గా వెళ్ళే వాళ్ళకైతే అకామిడేషన్ అయితే అందుబాటులో ఉండదు కాబట్టి, మీరు కూడా తిరుమల కొండపైన సీఆర్ఓపి దగ్గర ఆఫ్‌లైన్‌లో అకామిడేషన్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా మనకి జనవరి 2వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో, వైకుంఠ ఏకాదశికి శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు వైకుంఠ ద్వార ప్రవేశం వీళ్ళందరికీ కూడా ఉంటుంది కాబట్టి, వీళ్ళకి కూడా అకామిడేషన్ అయితే మనకి ఆన్‌లైన్‌లో టీటీడీ దేవస్థానం వారు రిలీజ్ చేయలేదు కాబట్టి, మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సీఆర్ఓపి దగ్గర మీకు ఆఫ్‌లైన్‌లో అయితే రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనకి సీఆర్ ఆఫీస్ టైమింగు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా సీఆర్ ఆఫీస్ అయితే ఓపెన్ అయి ఉంటుంది. మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగు ఉదయం 6 గంటల నుండి ఉదయం 11, 12 గంటల లోపు వెళ్తే రూమ్ అయితే ఖచ్చితంగా దొరకడానికి అవకాశం ఉంటుందండి. తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో, అన్ని రూమ్స్ కూడా టీటీడీ దేవస్థానం వారు ఎప్పటికప్పుడు మనకి శ్రీవారి భక్తులకైతే కేటాయించడం జరుగుతుంది కాబట్టి, మీరు లైన్‌లో నిల్చున్నప్పుడు ఎక్కడ కూడా తోపులాట చేసుకోకుండా, ఒకరి మీద ఒకరు పడిపోకుండా ప్రశాంతంగా లైన్‌లో నిల్చొని రూమ్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. దానికోసం మీకు ఆధార్ కార్డు, అదేవిధంగా మొబైల్ నెంబర్ తోటి ముందుగా సీఆర్ఓపి దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో లైన్‌లో నిల్చొని రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు సుమారుగా 2 గంటల నుండి 3 గంటల పైనే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్‌కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్‌లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయిందో అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఉంటుందండి. మీరు ఆ ప్లేస్‌కి వెళ్ళి అమౌంట్ అయితే మీరు ఆన్‌లైన్‌లో కట్టి రూమ్‌లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనకి రూమ్ అన్నది 24 అవర్స్‌కి ఇవ్వడం జరుగుతుంది. 18 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరికి కూడా రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. రూమ్ కోసం మినిమం ఇద్దరు ఉండాలి. సింగిల్‌గా వెళ్ళిన వాళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరు. అదేవిధంగా పెళ్లి గాని, అబ్బాయి గాని, అమ్మాయి గాని జంటగా వెళ్ళినా కూడా వీళ్ళకైతే రూమ్ ఇవ్వరండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు రూమ్ దొరకకపోతే మనకి తిరుమల కొండపైన ఉచితంగా లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సీఆర్ ఆఫీస్ పక్కన ఉన్న యాత్రి సదన్ దగ్గర మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బాలాజీ బస్ స్టాండ్‌కి పక్కన ఉన్న బిల్డింగ్‌లో కూడా శ్రీ పద్మనాభ నిలయం ఏదైతే ఉందో అక్కడ కూడా మీకు లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్‌లో కూడా మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయండి. స్నానం చేయడానికి, బాత్రూమ్‌లో హాట్ వాటర్ ఫెసిలిటీ, కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి, అదేవిధంగా తరణీలను సమర్పించడానికి, క్యాష్ అండ్ కన్సల్ట్ ఇవన్నీ కూడా మీకు అక్కడ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి, ఎవరికైతే రూమ్ దొరకలేదో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకుని తిరుమల కొండపైన శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేసి శ్రీవారి యొక్క సేవలో తరించండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.